గురుభ్యో నమః. తిరువేంగడముడయాను పరంగా చెప్పుకునేటువంటి తిరుప్పావుల 3వ పాసురం. ఓంగి ఉలగళந்த உத்தமன் பேர்பாடி நாங்கள்ளம் பாவை குசாத்தி நீராடினால் திங்கிந்தி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயல் புகழா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீத்த முலை பற்றி வாங்கா குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంపావాయ్. ఓంగి పెరిగి ఒలగు అలంద ఉత్తమన్ పేర్పాడి, లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఉత్తముడి యొక్క పేర్పాడి, ఉత్తముడైనటువంటి స్వామి యొక్క నామాన్ని పాడి. ఎలా ఉత్తముడు అంటే ఎవరండి? లోకంలో ఉత్తములు, మధ్యములు, అధములు, అధమాధములు అని ఉంటారట. మొదటి ఉత్తములు అంటే ఎవరు? తామేమైపోయినా పర్వాలా పక్క వాళ్ళు బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. మధ్యములు అంటే నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకునేవాళ్ళు. అధములు అంటే ఎలాంటి వాళ్ళు అంటే నేను మాత్రమే బాగుంటే చాలు అని కోరుకునేవాళ్ళు. అధమాధములు అంటే ఎలాంటి వాళ్ళు అంటే ఇది నువ్వు నాశనం అయిపోయినా పర్వాలా, నేను నాశనం అయిపోయినా పర్వాలా, ఇది ఇలానే జరగాలని కోరుకునేటువంటి వాళ్ళు అధమాధములు. అలా కాకుండా స్వామి ఉత్తముడు. ఏమిటి ఉత్తముడు? ఏం చేశాడట? అదిగో ఆ ఇంద్రుడు వచ్చి యాచిస్తే తన స్వరూపం ఏమైపోయినా పర్వాలా, ఈయన సర్వేశ్వరుడు, అందరినీ సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి స్వామి అయ్యుండి కూడా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచన చేయటానికి వెనకడుగు వేయలేదే. మరి వాస్తవానికి ఇంద్రుడు వెళ్ళి అడిగినా కూడా ఇచ్చేవాడే ఆయన బలి చక్రవర్తి. కానీ ఇంద్రుడికి నేను స్వర్గాధిపతిని, నేను వెళ్ళి అడగటం ఏమిటని ఒక అహంకారం. అందుకని ఆయన వెళ్ళి యాచించలేదు. కానీ ఎవరైతే ఏమిలే నేను వెళ్తాలే అని ఇంద్రుడి గురించి తన స్వరూపానికి తక్కువైనా పర్వాలేదని వెళ్ళి యాచించాడు. చూసారా? అది ఉత్తమత్వం. అలా అటువంటి ఉత్తముడి యొక్క పేరు పాడి, నోరు ఉన్నందుకు ఏమిటి ప్రయోజనం? ఆయన యొక్క నామాన్ని అనుసంధానం చేసి నాంగల్, మనము ఎలాంటి వాళ్ళము చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క అనన్యానశేషభూతులమైనటువంటి మనము అని చెప్పుకోవాలేమో. మరి నంపావైకు మనం చేసేటువంటి ఈ వ్రతానికి శాంతి నీరాడినాల్, శాంతి జరిపినట్లయితే, శాంతి జరుపుకొని నీరాడినాల్, తీర్థమాడినట్లయితే లోకమంతా ఏమవుతుందో తెలుసా? ఈ పాసురానికి ఉన్న ఇదేమిటంటే ఈ వ్రతం చెయ్యటం వల్ల కలిగే ఫలమేమో ఇది. ఈ ఓంగి ఉలగళంద మొత్తం తిరుప్పావు సేవించటం వల్ల కలిగే ఫలమేమో వంగక్కడల కడైన మాధవనయ్య అన్నమాట. ఈ వ్రతం తిరుప్పావై వ్రతం చెయ్యటం వల్ల కలిగే ఫలాన్ని తెలియచేసే పాసురం ఈ ఓంగి. అలా కాకుండా తిరుప్పావుని సేవించటం వల్ల కలిగే ఫలం వంగక్కడల కడైన మాధవనయ్య కేశవనయ్య అనేటువంటిది అనమాట. అలా ఎలా అవుతుంది? లోకమంతా తీంగింది నాడెల్లా తింగల్ ముమ్మారిపోయేదు. లోకమంతా కూడా అది తీంగింది అంటే క్షామాలు ఏమి లేకుండా, తింగల్ ముమ్మారిపోయేదు, నెలకి 3 వర్షాలు పడతాయండి. ఓంగు పెరుం సెన్నెల్ ఊడు, సెన్నెల్ బాగా పైకి పెరిగిపోతాయి ఎర్రధాన్యపు పంటలు. కయలు ఒగళా, ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ నీళ్లలో నీటి సమృద్ధికి చేపలన్నీ తుళ్ళి తుళ్ళి పడుతూ ఉంటాయి. పూంకువళైపోదిల్ పొరివండు కనపడుప్పా, ఆ మధ్యలోంచి ఇలా ఆ ఎర్రధాన్యపు పొలాల్లోంచి వచ్చినటువంటి ఆ తామర పుష్పాలు, వాటిల్లో నిద్రిస్తూ ఉన్నటువంటి పొరివండు కనపడుప్ప, స్పర్ధించుకునేటువంటి ఆ తుమ్మెదలు నిద్రిస్తూ ఉండగా తేంగాదే పుక్కిరిందు, అది పంట సంపద. ఇప్పుడు పాడి సంపద చెప్తున్నారు. ఎలా ఉంటాయండి? పెద్ద పెద్ద శత్రుంజయం అంతా, రామచంద్రుడి యొక్క ఏనుగు శత్రుంజయం అంతంత ఏనుగులు ఉంటాయంట. ఏనుగులు అంత ఉంటాయట ఈ ఆవులు కూడా. ఎందుకని అలా పెరిగాయండి? కృష్ణ కర స్పర్శతోటి పెరిగినటువంటి ఆవులు కనుక అవి అంత సమృద్ధిగా ఉంటాయి, అంత సమృద్ధిగా పాలిస్తాయి. ఆ పాలు పితకాలంటే కూడా కొంచెం ధైర్యం ఉండాలట. వెళ్ళి తేంగాదే, వెనకడుగు వేయకుండా పుక్కిరిందు, పొదుగు దగ్గరికి వెళ్ళి చేరాలి. తర్వాత సీర్త ములై పత్తి,
ఆ బలమైనటువంటి ఆ స్తనాలని పట్టి లాగితే వాంగా లాగగా కుడం నిరైక్కుం కుండలన్నిటినీ నింపేసేటువంటి వళ్ళలు పెరుం పశుక్కలు ఔదార్యం కలిగినటువంటి పశువులు. వాటికి ఉన్నటువంటి ఔదార్యం ఏమిటండి? వీడు వచ్చిన వాడు చిన్నవాడా పెద్దవాడా, లేకపోతే పరిచయం ఉన్నవాడా పరిచయం లేనివాడా అని తారతమ్యం లేదు. ఎవరు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి పాలని కుండలుగా నింపేసేటువంటి ఔదార్యం కలిగినటువంటి పశువులతోటి ఇది పాడి సంపద నీంగాల సెల్వం, నశింపులేని సంపద నిండిపోతుంది అంటున్నారు గోదమ్మ ఈ పాసురంలో. సరే, ఓంగి ఉలగలంద వీరేం చెప్పారు దీనికి అర్థం అంటే, ఓంగి ఉలగలంద భక్తుల కోసమని విశాలంగా ఎదిగి లోకాలన్నిటినీ కొలిచాట. ఈయన ఎవరి కోసం ఎదిగాడు? ఇంద్రుడి కోసం కదా. అందుకని ఓంగి పెరిగి ఉలగు అలందా లోకాలన్నిటినీ కొలిచాడు. ఎవరి కోసం? భక్తుల కోసం. అలాంటి స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడండి ఆయన? వేంగడముం వెన్నగరం వెక్కాவும் అక్కాద பூங்கு இடங்கின் நீழ்கோவல் பொன்னகரும் நான்கு இடத்தும் நின்னான் இருந்தான் கிடந்தான் நடந்தாనే ఎన్నాల్ కెడుమాం ఎడారు. ఈయన ఎక్కడ వేం చేస్తున్నాడండి ఇప్పుడు? ఈ ఓంగి ఉలగ అలందా లోకాలు పెరిగి లోకాలను కొలిచినటువంటి స్వామి అంటే వేంగడముం నిన్నాన్ వెన్నగరముం ఇరుందాన్. వెంకటాద్రిలో నిలబడ్డాట. వెన్నగరం అంటే పరమపదం, పరమపదంలో ఇరుందాన్ కూర్చునున్నట్ట. వెక్కావం అంటే తిరువెక్క అంటే ఏమిటి? యథోక్తకారి సన్నిధి కదా, అక్కడ శయనించాట. కిడందాను శయనించాట. అక్కాద పూంకెడంగిన్ అంటే పూల తోటలు గల విశాలమైన బంగారం వంటి అందమైన తిరుక్కోవలూరులో త్రివిక్రముడిగా ఉన్నట్ట. ఆయన త్రివిక్రముడిగా ఉండి అదే నీల్కోవల్ పొన్నగరం సత్యలోకం వరకు పెరిగి నడిచినటువంటి ఓ శ్రీయప్పతి అంటూ అంటే మనకున్న అన్ని ఈ మాటలు ఈ 4 ఏమయ్యా నువ్వు వెంకటాచలంలో ఎవరివి? నువ్వు ఓంగి ఉలగలంద ఉత్తమన్ లోకాలన్నీ ఉలగు అలంద లోకాలన్నీ కొలిచావు. ఇప్పుడు ఎక్కడున్నావు? తిరుమలలో నిలబడి ఉన్నావు, వైకుంఠంలో కూర్చొని ఉన్నావు, తిరువెక్కాలో శయనించి ఉన్నావు, తిరుక్కోవలూరులో ఇదిగో త్రివిక్రముడుగా పెరిగి లోకాలన్నిటినీ కొలిచినటువంటి రూపంతో ఉన్నావు అని గనక మనం భావిస్తే, ఓ శ్రీపతిలా ఉన్నావయ్యా అన్నామనుకోండి, మనకున్న దుఃఖాలన్నీ తొలగిపోతాయట. అంతేకాదు తమరుళ్ళం తంజై తలై అరంగం తన్కాల్ తమరుళ్ళం తన్ పొరుప్పు వేలై తమరుళ్ళం మామల్లై కోవల్ మదిల్ కుడందై ఎన్బరే ఏవల్ల వెందైక్కిడం. ఎప్పుడు కూడా ఈ భక్తులంతా అనవరతం ఎల్లప్పుడూ తంజై మామణి కోయిల్, అన్నిట్లో ప్రధానమైనటువంటిది శ్రీరంగమని, తిరుత్తంకాలని, చల్లని వెంకటాద్రని, పాలసముద్రమని, మహాబలిపురమని, ముల్లోకాలని కొలిచినటువంటి స్వామి వేంచేసి ఉండేటువంటి తిరుక్కోవలూరని, మంచి దృఢమైన ప్రాకారాలు కలిగినటువంటి కుంభకోణమని, శత్రు సంహారైనటువంటి మా స్వామికి ఈ 8 దివ్య దేశాలు అష్టాక్షరిలాగా 8 స్థానాలని స్మరిస్తూ ఉంటారట. ఎవరు? ఈ ఆయన్ని వేంగడంలో నిలబడి ఉన్నావు, ఇలా వైకుంఠంలో కూర్చొని ఉన్నావు అని ఎప్పుడు భావిస్తూ ఉండేటువంటి వాళ్ళు మా స్వామికి 8 స్థానాలు కూడా అష్టాక్షరిలాగా 8 స్థానాలండి మా స్వామి వేంచేసి ఉండేవి అని భావిస్తూ ఉంటారట. ఏమేంటి అవి? తంజై మామణి కోవిల్, శ్రీరంగం, తిరుత్తంగాల్, వెంకటాద్రి, పాలసముద్రం, మహాబలిపురం, తిరుక్కోవలూరు, కుంభకోణం. ఈ 8 దివ్య దేశాలు ఆయనకి అష్టాక్షరి మహామంత్రంలాగా 8 అక్షరాల్లాగా 8 స్థానాలు అని వీళ్ళు భావిస్తూ ఉంటారట. అలాంటి ఉత్తముడైనటువంటి శ్రీ వెంకటేశుని అంటే ఈ ఉత్తమమైన స్థానాల్లో వేంచేసి ఉండేటువంటి ఉత్తముడైన శ్రీ వెంకటేశుని శ్రేష్ఠుని అంటూ ఉళన్ కండాయ్ నల్లెంజే ఉత్తమన్ ఎన్ను ఉళన్ కండాయ్ உள்ளுவார் உள்ளது உளன் கண்டாய் விண் ஒடுங்கொடு உயிரும்
வீங்கு அருவி வேங்கடத்தான் மண் ஒடுங்கா தான் అలందమన్ అనే ఉలన్కండాయి నన్నెంజే అంటూ పాడుతున్నారు. ఇది పెరియాళ్వారు తిరుమలలో అనుకుంటా. ఓ మంచి మనసా, అయ్యే ఆకాశాన్ని అంటేటువంటి శిఖరాలు కలిగిన 7 కొండలు, ఆ కొండల మీద నిలవకుండా జారిపోతూ ఉండేటువంటి సెలయేళ్లు, ఆ సెలయేళ్లు కలిగినటువంటి ఆ పర్వతం మీద వేయించేసినటువంటి వెంకటాచలపతి ఆయన ఎవరో తెలుసా? పూర్వం భూమిని మొత్తాన్ని తన యొక్క కుడిపాదంతో ఒకేసారి కొలిచినటువంటి ఆ గోవిందుడేనండి అని, అలాంటి ఉత్తముడు నీకు రక్షకంగా ఉన్నాడు కదా. అందుకని ఆయన్ని గురించే శ్రద్ధగా మనస్ఫూర్తిగా ధ్యానించవమ్మా అంటున్నారట మనసుతోటి ఈ ఆళ్వారు. అలా ఉత్తమన్ అలాంటి ఉత్తముడు ఆయన ఎప్పుడు ధ్యానించవమ్మా మనసా అని చెప్తూ ఆయన యొక్క పేరు పాడి నామ సంకీర్తన చేసి, తర్వాత ఉత్తమన్ పేరు పాడి నామం నంపావైక్కు అని కదా. ఇంకా పాడి అన్న దగ్గర ఇంకా ఇస్తున్నారు. ధరిత్తు ఇరుందు నాగవే தாராகணப்போர் விரித்துரைத்த வெண்ணாகத்துன்னை திரித்து எஜுதி வாசித்தும் கேட்டும் வணங்கி வழிபட்டும் పూసిత్తుం పోక్కినేన్ పోదు. భాగవతాపచారా, దీని అర్థం చెప్తున్నారు తాత్పర్యం. భాగవతాపచారాన్ని అతి క్రూరంగా సహింపదాలన్నటువంటి వాడు ఆదిశేషుడట. నీకు నిలుచటకు ఆదిశేషుడే నువ్వు నిలబడటానికి కొండగా ఉన్నాడయ్యా. అంతేకాదు, కొండ నక్షత్ర గ్రహ సంచారాన్ని బట్టి కాలమానము పంచాంగము కలిగినటువంటి ఓ హే వెంకటేశ, నీ తిరువడి ధరించిన బలంతో ఈ లోకంలో ఉపదేశం చేశాడు కదా. అంటే భాగవతాపచారాన్ని సహించగలనటువంటి వాడు ఆదిశేషుడు. ఆయన నువ్వు నిలబడటానికి కొండగా అయ్యాడు. ఆ కొండగా అయినటువంటి ఆదిశేషుడికి ఉన్నటువంటి జ్ఞానం ఏమిటి? నీ యొక్క తిరువడి సంబంధంతో కాలం నక్షత్ర గ్రహ సంచారాన్ని బట్టి కాలమానము పంచాంగము ఇవన్నీ కూడా లోకానికి ఉపదేశం చేశాడయ్యా ఆదిశేషుడు. నీ యొక్క తిరువడి బలం లాంటిది. ఇలాంటి శ్రేష్ఠుడు అయినటువంటి నిన్ను, నీ తిరుమలని అనుక్షణము తలుచుకొని ఈ వైభవాన్ని అనేక రీతులుగా వ్రాసి అనేక పురాణాలలో ఈ శేషాచల వైభవాన్ని, నీ యొక్క శేషాచల వైభవాన్ని చదివి చెన్నాచార్య సంప్రదాయ ప్రధానులైనటువంటి సమిష్టలైవనైన మా ఆచార్య అంటే వీరు అన్నంగరాచార్య స్వామి వారి గురించి చెబుతున్నారు. ఆచార్య సార్వభౌములైన పేయాళ్వార్ల వద్ద శ్రద్ధగా భక్తిగా ఆసక్తిగా ప్రియంగా విని, కాదు వారు కాదు, అన్నంగరాచార్య స్వామి వారి గురించి కాదు ఇప్పుడు చెప్తుంది, పేయాళ్వార్ల గురించి చెప్తున్నారు. ఏమిటి నీ యొక్క తిరుమల ఆ పేయాళ్వార్లు ఎలాంటి వారు? నువ్వెలాంటి వాడివి? నీ యొక్క తిరువడి సంబంధంతో పంచాంగం రాసే కాలమాన పంచాంగాన్ని రాయగలిగినటువంటి ఆదిశేషుడిని వాసస్థానంగా కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి శ్రేష్ఠుడివి. నీ తిరుమలని అనుక్షణము తలుచుకొని ఈ వైభవాన్ని అనేక విధాలుగా వ్రాసి ఆ తర్వాత తమిళ సాంప్రదాయంలో ప్రధానులైనటువంటి పేయాళ్వార్ల వద్ద శ్రద్ధగా భక్తిగా ఆసక్తిగా ప్రియంగా విని నీకు నమస్కరించి తిరుమల యాత్రకి అనేక సార్లు వచ్చి అలిపిరి నుండియే మానసికంగా సేవించి స్తుతించి నీ నామాలని నోరారా పాడి ఇలా కాలాన్ని గడిపాను. కాబట్టి ఈ లోకంలో దాసుడి యొక్క ప్రాణం ధరించి ఉన్నది అని ఇది అన్నంగరాచార్య స్వామివారు ఇలా భావించేవారట అని ఈ పైపాసనంలో చెప్పిన అన్ని చర్యలు కూడా అన్నంగరాచార్య స్వామివారికి ఉన్న బిరుదులు చెబుతున్నారు. మహామహిమోపాధ్యాయ పద్మ విభూషణ కవి కేసరి శ్రీ విష్ణు కంచి వాస్తవ్యులు ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమాన్ ప్రతివాది భయంకర అన్నంగరాచార్య స్వామివారు ఎన్ని గ్రంథాలు రాశారంటే వారి జీవిత కాలంలో 1276 గ్రంథాలు వ్రాసి ముద్రించి ప్రచారం చేసి కాలక్షేపాలు సాయించి
దివ్యదేశ యాత్రలు కావించి ఇతర మతాలను ఖండించి తెన్నాచార్య సంప్రదాయమే చాలా గొప్పది, శ్రేష్టమైనది అని శాశ్వతమైనని నిరూపించి తమ యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చారు. మనము ఎలాంటి మనం అంటే, ఇదిగో ఈ అన్నంగరాచార్య స్వామివారు లాంటి వాళ్ళు ఎలా గడిపారో అలా ఉండాలి మనం కూడా. కానీ మనకు అంత శక్తి లేదు కదా. కానీ అలా ఉండాల్సినటువంటి మనము ఎలా కాలాన్ని వెళ్ళబుచ్చారని వారి వైభవాన్ని చెప్తూ ఇంకేం చెప్తున్నారు, నాంగల్ ములయ్యో ముజుముత్తుం పోందిలా மொய் பூங்குழல் குறிய கலையோ அறையில்லை நாவோ குழரும் கடல் மண்ணெல்லா இளையோ எனமிளரும் கஞ்சிவள் பரமே பெருமான் மலையோ తిరువేంగడం ఎన్నుం కర్కిన్న వాచగమే అని ఎలాంటిదట ఈ తిరుమల కొండ అంటే మనం ఎలా ఉండాలి అంటే, ఇది తిరువిరుత్తంలో పాసురం. ఏం చెప్తున్నారు, తల్లిగారు చెప్తున్నారు తమ స్నేహితులతోటి, మా అమ్మాయి పరాంకుశ నాయకండి, ఎలా ఉంటుంది ఉండుం సోరు పిరాట్టి, ఆమె ఎలా ఉంటుందో తెలిసి ఇంకా అవయవ సౌష్ఠవం కూడా పూర్తిగా రాలేదు, జడల్ల రామంటే కేశాలు చేరలేదు, పోని బట్టలు సరిగ్గా కట్టుకోవడం వచ్చా అంటే అది చేత కాదు, ఒకవేళ మేం కట్టినా కూడా ఆ నడువును నిలబెట్టలేదు, నాలుకతోటి స్పష్టంగా మాట్లాడటమే చేతగాలేదు మా అమ్మాయికి, అయినా ఈమె ఎలా ఉంటుంది, ఈమె నేత్రాలకి సప్త సముద్రాలు ముల్లోకాలు సరిగ్గా తోగగలిగినటువంటి కాంతి లేదని, అంటే ఈవిడ నేత్రాల్లో ఉన్న కాంతికి సప్త సముద్రాలు గాని ముల్లోకాలు కూడా సరిగా తోగలేవట ఆ కాంతి అని మాత్రం చెప్పగలనమ్మా. ఇటువంటి ఈమె ఏమంటూ ఉంటుంది, మా అమ్మాయి ఎప్పుడు వెంకటాద్రివాస అని పలుకుతూ ఉంటుంది. ఈ మాట మేము ఎవరూ నేర్పలేదండి, ఇదేం వింతో అని తల్లి భావనతోటి నమ్మాళ్ళవారు పాడారు. అలా మనం కూడా బుద్ధిపూర్వకంగానే కాకుండా జ్ఞానం లేనప్పుడు కూడా, అంటే ఆడవాళ్ళు చిన్నతనంలోనే ఇంకా ఊహ తెలియకముందే తిరువేంగడమే అని పాడినట్లుగా మనం బాగా ఏది అనన్యానశేషభూతులమైన మనం కూడా ఎలా ఉండాలి, బుద్ధి తెలియనప్పుడు కూడా ఇతర దేవతల్ని స్మరించకూడదు, పలకకూడదు అని ఉన్నటువంటి మనం ఎలాంటి వాడు, ఎప్పుడు బుద్ధి తెలియనప్పుడు కూడా మనం ఇంకెవరిని పలకల, అలాంటి నాము అంటే అలాంటి అంటూ నంపావైకు మన యొక్క వ్రతానికి చెడియాయ్ వలవెనైగల్ తీర్కుం తిరుమాలే నెడియానే వేంగడవా నిన్ కోయిలిన్ వాసిల్ అడియారుం వానవరుం అరంబయ్యరుం కిడందియంగుం పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాన్బేనే. ఇది పెరుమాళ తిరుమజలో పాసురం. మన యొక్క వ్రతం అంటున్నారు కదా, ఎలా ఈ వ్రతానికి దీన్ని ఎలాంటి సమన్వయం చేశారు అని. ఇందులో హే వెంకటాద్రీశ, మా పూర్వజన్మల పాప ఫలమైనటువంటి క్రూర సంసార బంధాన్ని సమూలంగా నాశనం చేసేటువంటి కృపారసం కలిగినటువంటి స్వామివయ్యా, నువ్వు శ్రీయపతివి, అతి సుందర వ్యామోహ నీ కోవిల వాకిట, అంటే సుందరమైనటువంటిది వ్యామోహాన్ని కలుగజేసేటువంటి నీ కోవిల గుమ్మంలో రామానుజదాసులు, దేవతలు, నిత్యసూరులు, రంబాది అప్సరసలు అందరూ సేవించటానికి సంచరిస్తూ ఉంటారయ్యా. ఆ గర్భగృహం ముందుగా గడప ఆ పడికట్టు, ఆ పడికట్టుగా పడి ఉండి నీ యొక్క అందమైన పగడం లాంటి దొండపండు లాంటి అదరమున్న చూసావా, ఆహా కులశేఖరు ఆళ్వాళ్ళు ఏమనుకున్నారు, నాకు పడికట్టయి శాశ్వత కైంకర్యం చేస్తున్నాడే అని. దొండపండు లాంటి అదరం ఏమిటి, ఆయనకి నవ్వెందుకు వస్తుందట తిరువేంగడమడయానికి, చూసారా కులశేఖరాళ్వాళ్ళు నాకు మెట్టుగా పడికట్టులాగా ఉండి శాశ్వత కైంకర్యం చేస్తున్నాడే అని సంతోషం వస్తుందట ఆయనకి. వెంటనే అర్చావతార స్థితిని కూడా వదిలిపెట్టి చిరునవ్వుతోటి మందహాసం చేస్తున్నట్లుగా ఉంటాడట ఆయన తిరువేంగడమడయాను.
ఆ పెదవులు కలిగినటువంటి అలాంటి మందహాసం చేస్తున్నటువంటి అదరాలు కలిగిన ఆ తిరుముఖ మండలం సేవించేటట్లుగా ఆ చిరునవ్వును తిలకించి ఆ శ్రీనివాసుడు ఈ కైంకర్యం వల్ల సంతోషిస్తున్నాడు కదా అని ఈ జీవాత్మ సంతోషించే భాగ్యం కలిగేటట్లుగా నాకు నీ తిరుమల కొండ మీద అచేతన జన్మైనా పర్వాలేదు స్వామి, దాసుడికి నీ తిరుమల సంబంధమే ముఖ్యం అనే వ్రతం కలిగిన మనందరం. అంటే ఇప్పుడు ఏం చెప్పారు ఇందులో? మనందరం కూడా పూర్వజన్మల పాప ఫలమైనటువంటి క్రూర సంసార బంధంలో ఉన్నాము. ఈ సంసార బంధాన్ని తొలగింపచేసేటువంటి కృపారసం కలిగినటువంటి స్వామి తిరువేంగడముడయాను. ఆయనకు ఆ కోవెల వాకిట్లో ఎంతమంది రామానుజదాసులు ఉంటారు, దేవతలు, నిత్యసూలు, రంభాది, అప్సరసు అందరూ సేవించడానికి సంచరిస్తూ ఉంటే ఆ గర్భగృహం ముందుగా పడికట్టులాగా వేయించేసి ఉన్నారు కులశేఖర ఆళ్వారు. ఆ కులశేఖర ఆళ్వారు ఆ పడికట్టును చూసినప్పుడల్లా తిరువేంగడముడయానికి ఒక చిరునవ్వు వస్తూ ఉంటుందట. ఏమిట, ఎందుకు ఆ చిరునవ్వు? కులశేఖరుడు ఎంతలా కైంకర్యం చేస్తూ ఉన్నారు అని ఒక ఆనందం. శాశ్వత కైంకర్యం చేస్తున్నాడే ఇలా గడపలాగా ఉండి అని ఆనందంతో అత్యావతార స్థితిని కూడా విడిచిపెట్టి చిరునవ్వుతోటి మందహాసం చేస్తున్నట్టుగా ఉంటాట తిరువేంగడముడయాను. అలాంటి శ్రీనివాసుడు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి కైంకర్యం కదా అది కులశేఖర ఆళ్వారు చేసింది. అలాంటి కైంకర్యం కూడా మాకు కావాలి అని కోరుకుంటున్నాము. అలాంటి నీ యొక్క తిరుమల సంబంధమే ముఖ్యం అనేటువంటి వ్రతం మాది. ఇప్పుడు ఎలా తిరుమలలో మేం కూడా ఆ కులశేఖర పడి వలె వారు పడి ఉన్నట్లుగా ఎవరు కులశేఖర ఆళ్వారు మేం కూడా ఆ కొండ మీద ఒక అచేతన జన్మైనా సరేనయ్యా కావాలి దాసుడికి, ఈ యొక్క తిరుమల సంబంధమే ముఖ్యం మాకు అనే వ్రతం కలిగినటువంటి మనందరం. అర్థమైంది కదా? నంపావై మన వ్రతం ఏమిటి? తిరుమలతో సంబంధం కావాలని కోరుకోవటం, అదే మన వ్రతం అన్నమాట. ఇప్పుడు అలా శాతి కలసి నీరాడినాల్ అలా భావించి స్నానం చేసినట్లయితే, అంటే గుణానుభవ సంకీర్తన చేసినట్లయితే, కండుగలోడ సెవియిల్ కట్టెరుంబు పిడిత్తిట్టాల్ తెందిక్కెడుమాగిల్ వెన్నై తిరట్టి విజుంగు మాకాన్బాన్ నిన్న మరామరం శాయిత్తాల్ நீ பிறந்த திருவோணம் இன்னு நீ நீராட வேண்டும் ఎంబిరాన్ ఓడాదే వారాయ్. నీరాటల నది పాసనం. ఇదెందుకు చెప్తున్నారు ఇక్కడ అంటే, గోవింద గోపికల ఇళ్లలో శాతి నీరాడినాలన్నారు కదా, ఇప్పుడు స్నానం గురించి చెబుతున్నారు. ఏమిటి? గోవింద హే గోవింద, గోపికల ఇళ్లలో వెన్న తినాలనుకున్నావు, వాళ్ళు చూడకూడదు అనుకున్నావు. ఏం చేసావు నువ్వు? వాళ్ళు చూడకుండా వెన్న తినాలంటే వాళ్ళ ఇంట్లో ఉన్న లేగదోడ చెవుల్లో గండు చీమలను పట్టి తెచ్చి వేశాట ఆయన. అవి ఆ బాధకు తట్టుకోలేక అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్నాయట. ఆ దూడల్ని పట్టుకోవటం కోసమని ఈ గోపికా స్త్రీలంతా కూడా పరిగెత్తుతూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాళ్ళిళ్లలో ప్రవేశించాట. ఆ కొండలో వెన్న మొత్తం పూర్తిగా ఆరగించడం నేను చూశానయ్యా. యశోదమ్మ అంటోంది, చూశాను, మద్ది చెట్ల యొక్క నలకోబర్ల యొక్క శాపం తీర్చినటువంటి వాడివి నువ్వే కదా. ఈవేళ నీ పుట్టినరోజు నాయన. ఆ మాసం శ్రవణం మాస తిన్నక్షత్రం నీది కాబట్టి నువ్వు స్నానం చేయవయ్యా. మాకు ఈర్వాడ తీర్థం కావాలి కావున మాకు మా ఉపకారకుడా పరుగులెత్తకుండా ఇటు రమ్ము. నీరాడినాల్ అంటే నువ్వు నీరాడినాల్ తీర్థమాడినట్లయితే మాకు ఆ ఈర్వాడ తీర్థం కావాలయ్యా అని అడగాలన్నమాట మనం. అలాగా తీంగింది నాడెల్లాం అలా గనక చేస్తే అన్ని బాధలు తొలగి ఈ భూమండలం అంతా కూడా తింగళ్ ఒక ముమ్మారి ఒక మాసానికి 3 పర్యాయాలు. ఎలాగంటే ప్రతి నెల 3 వర్షాలండి. 1 నుంచి 9, 10 నుంచి 19, 19 నుంచి 20 నుంచి 29 వరకు ఇలా 3 వర్షాలు. ఎందుకంటే మొదటి వర్షమేమో మంచి ధర్మం తప్పకుండా మంచి జ్ఞానానుష్ఠానాలు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముల కోసం. రెండో వర్షం ఏమిటి? పన్నుల రూపంలో ప్రజల ద్రవ్యాన్ని కొల్లగొట్టకుండా, ప్రక్క రాజ్యాలతో యుద్ధం చేసి ప్రజానష్టం జరగకుండా
తమ ప్రజలతోటి మారాజు ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అని పొగడబడేటట్టుగా ధర్మం తప్పకుండా పరిపాలించేటువంటి రాజు గారి కోసం. మూడవది పాతివ్రత్యం పాటించేటువంటి స్త్రీల కోసము 3వ వర్షమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నట్లుగా ఇలాగ భూమిలో వర్షపు నీరు ఎక్కువై అధికంగా చేరి చెరువులు బావులు నదులు పుష్కలంగా నీరు కలిగి పంటలు పొలాలు పసుపు పైడి పచ్చగా ఉండి దేశం సుభిక్షంగా ఉంటుంది. దీనినే పెయ్యిదు కురిసి వాన్కొండు కెళలందు ఎజుందమా ముగిలుగాల్ வேங்கடத்து தேன் கொண்டு மலர சிதறா திரண்டேறி பொழிவீர்கள் ஊன் கொண்ட வள்ளுகிறாள் இரணியனை உடலிடந்தான் తాన్ కొండ సిరివలైగల్ తరుమాగిల్ శాత్తుమినే. ఈవిడ నాట్యార్ తిరుమలలో చెబుతుంది. ఓ మేఘాలను పిలుస్తోంది అమ్మ గోదాదేవి. కురిసి మేఘాలు కదా వర్షం కురిసేవి, అందుకని మేఘాలతో చెబుతోంది ఈవిడ. మేఘాలారా మీరేం చేస్తారో తెలుసా? ఈ శ్రీవిల్లిపుత్తూరు నుండి వెంకటాద్రికి వెళ్ళండి. అక్కడ ఆకాశంలో దట్టంగా కూడి ఉండండి. ఆ కొండని ఢీకోండి. అప్పుడు ఢీకొని వర్షించడానికి వెళ్తారు కదా మీరు. అక్కడ ఏం చేసి ఉన్నాడు వెంకట నారసింహుడు. ఆయన ఎవరనుకుంటున్నారు? బలమైనటువంటి వాడి గోళ్లతోటి హిరణ్యకశిపుడి యొక్క వక్షస్థలాన్ని చీల్చాడు కదా. ఆయన ఏం చేశాడనుకున్నారు? నా ముంజేటి గాజులన్నీ కూడా గలగలా శబ్దించేటువంటి గాజులు తీసుకొని వెళ్ళిపోయాడు. అవి మళ్ళీ నాకు తిరిగి ఇవ్వమని చెప్పండి అంటోంది. పెయిదు కురిసి మేఘాలతోటి మీరు వెళ్ళి నా గాజులు తీసుకువెళ్ళాడే ఆయన అపహరించుకొని, వాటిని మళ్ళా నాకు తిరిగి ఇచ్చేయమని అడిగి తీసుకురండర్రా, ఇవ్వమని చెప్పండర్రా అంటోందట గోదాదేవి. అలా కురిస్తే ఓంగు పెరుం సెన్నల్ బాగా బాగా ఎదిగినటువంటి చక్కటి వరిపైరు. ఇలింగ తిట్ట పురాణ తీరుం చమణరం శాక్యரும் ஒளிந்துவாறு செய்வீர்களும் மத்தும் தெய்வம் ஆகி நின்னான் மலிந்தி சென்னில் கவரி வீசும் திருக்குறுகூர் அதனுள் பொலிந்து நின்ன பிரான் கண்டீர் ஒன்னும் పొయ్యిల్లై పోతుమినే. పంటలు బాగా పెరుగుతాయి అన్నారు కదా. ఎప్పుడు? ఇదేమిటి మనకి తిరువాయిమజోది పాసురం పొందుం దేవులోది. ఓ ఏ శైవ మతస్థులారా, మీరు లింగ పురాణాన్ని నమ్ముకున్న జైనులారా బౌద్ధులారా మొండిగా వాదన చేసేటువంటి మీకు సాక్షాత్తు శ్రీమన్నారాయణే దైవం అని తెలిసి కూడా మేం పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్లుగా అనర్థ వాదనలు చేస్తున్నారయ్యా. అర్థం లేని వాదనలు చేస్తూ ఉన్నారు మీరు. పచ్చగా కన్నుల పండగగా కనిపించేటువంటి పంట పొలాలు ధాన్యపు పైరు ఏపుగా పెరిగి గాలికి అటు ఇటు చామరాల్లాగా వీస్తూ కైంకర్యం చేస్తూ ఉన్నాయి. ఆ పంట పొలాలు కూడా ధాన్యపు కంకులతోటి వీచి కైంకర్యం చేస్తున్నాయ్యా. అచేతనాలు శ్రీయప్పటికి కైంకర్యం చేస్తున్నాయే. మరి మీరెందుకు చైతన్యం కలిగి కూడా ఎందుకు ప్రగల్భాలు పలికి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు? మా పొలిన్న నిన్న పిరాను అడుగు అలా ప్రకాశిస్తూ నిలబడి ఉన్నాడు, సేవించండి. దాసుడు చెప్పేదాంట్లో ఒక్క పని కూడా అబద్ధం లేదన్నా. మీరు కూడా ఆ ధాన్యపు కంకుల వలె ఆ కైంకర్యాన్ని చేసి ఉజ్జీవించండి అని. అంటే బాగా పెరిగినటువంటి ధాన్యపు పొలాలు అటు ఇటు వీస్తూ పెరుమాళకి కైంకర్యం చేసినట్లుగా ఇతర మతస్థులకి మీరు కూడా మీ జన్మను వృధాపరుచుకోకండి, మీరు కూడా ఆయనకి కైంకర్యం చేయండి అని చెప్తున్నట్లున్నాయి. ఊడు కయల్వొగల మత్స్యాలు ఎగిసి పడుతూ ఉన్నాయి. ఇది 6వముదే. 6వముదే అడియే నుడలం నిన్బాలంబాయే நீராய் அலைந்து கரையா உருக்குகின்ற நெடுமாலே சீரார் சென்னில் கவரி வீசும் செழுநீர் திருக்குடந்தை ஏறார் கோலம் திகழ கிடந்தாய் కండేన్ యమ్మానే. హే అతృప్తామృతమా, ఆశ్రిత వ్యామోహితుడా, ఓ నా స్వామి, శ్రేష్టమైనటువంటి నీ దివ్యదేశమైన కుంభకోణంలో అందమైన వరిచేలలో నీటి సమృద్ధి బాగా ఉండటం చేత పచ్చగా ఏపుగా పెరిగినటువంటి ధాన్యాలు నీకు చామరాల వలె గాలికి అటు ఇటు ఊగుతూ రాత్రింబళ్ళు కైంకర్యం చేస్తున్నాయి. కానీ నువ్వు అతి సుందరంగా అలవోకగా ఉత్తానచాయిగా పడుకున్నావు. ఆ ఆకృతి ప్రకాశించేటట్లుగా నిన్ను ఈ చక్షువులతో సేవించి ప్రీతితో దాస్యం చేసేటట్లుగా దాసుడి యొక్క శరీరం
తహతహలాడుతూ ఉన్నదయ్యా. దాసుని యొక్క మనస్సు నీరై కరిగి ఎప్పుడా ఎప్పుడా ఆ భాగ్యం కలిగేది అని ఆ చేపలు ఎలా వెలవెల్లాడుతూ ఉన్నాయో ఆ దాసుడి యొక్క మనస్సు కూడా అలాగా నీరైపోయి ఎగిసి పడుతూ ఉన్నదయ్యా. అంటే కుంభకోణంలో ఉన్నటువంటి ధాన్యపు పంటలలో ఉన్న సమృద్ధి గల జలాలలో ఉన్నటువంటి చేపలు ఎలా ఎగిరిపడుతున్నాయి, ఆ సర్వేశ్వరుని సేవించాలని అవి ఎగిరిపడినట్లుగా ఆ చేపల్లాగే నా మనస్సు కూడా నీకెప్పుడు కైంకర్యం చెయ్యాలని ఆశపడుతున్నదయ్యా అని చెప్పారు చేపలు ఎగిరిపట్టడానికి. ఆ తర్వాత పూంకువళై పోదిల్, అందమైనటువంటి ఎర్రని కలువ పుష్పాలు, పొరివండు తుమ్మెదలు, ఒండు ఎనం మురలుం సోలై మయలెనమాలుం సోలై కొండల మీదనவும் సోలై కుయిలెనం కూவும் సోలై அண்டர்கோன் அமரும் சோலை அணி திருவரங்கம் என்னாதா மெண்டர் பாயந்து உண்ணும் சோலை విలక్కి నాయిక్కుయిడుమిన్ నీరే. ఇది తిరుమలలో పాసురం అనుకుంటాం. ఇప్పుడు పొరివండు తుమ్మెదలు అన్నారు కదా, అందుకని తుమ్మెదకు ఒక పాసురాన్ని తెచ్చారు. తుమ్మెదలంతా జంకారం చేస్తూ ఉన్నటువంటి తోపులు, నెమళ్ళు గుంపులు గుంపులుగా నాట్యం చేసేటువంటి పరిసరాలు కలిగిన ఉద్యానవనాలు, మేఘాలు తగిలేటట్లుగా ఎత్తుగా పెరిగినటువంటి చెట్లు కలిగిన తోటలు, ఆ తోటల్లో కోకెళ్ళు గుంపులు గుంపులుగా పాడుతూ ఉన్నాయి. పుష్పవృక్షాలు కలిగినటువంటి పెద్ద వనాలు, బ్రహ్మాండాధిపతి నిత్యవాసం చేసేటట్లుగా ఉన్న ఆరామాలు, ఈ భూలోకానికి శిఖరాభరణమైనటువంటి శ్రీరంగం అని, అంటే శ్రీరంగం అని కాదు ఇక్కడ, శిఖరాభరణం తిరుమల అని శ్రీరంగం అని చెప్పి బ్రాకెట్లో తిరుమల అని ఇచ్చారు. అనని మూర్ఖులు తినేటువంటి అన్నాన్ని చెయ్యి అడ్డు పెట్టి పైకి అతి లాగేసుకోండి. విశ్వాసం కలిగిన కుక్కకి ఓ ప్రజలారా మీరు పెట్టేయండి అని చెబుతున్నారు. అంటే తుమ్మెదలు అనగానే ఆ తుమ్మెదలు బాగా జంకారాలు చేస్తూ ఉన్నటువంటి తోపులు అవన్నీ వర్ణించి అలాంటి భూలోకానికే ఆభరణంగా ఉన్నటువంటి తిరువేంకటముడయాన్ని ఎవరైతే భావించరో అలాంటి వాడు తినేటువంటి అన్నాన్ని లాగేయండి, విశ్వాసం కలిగిన కుక్కకు పడేయండి అని చెబుతున్నారు. అది కన్పడుప్ప, అవి మత్తుగా నిద్రపోగా ఆ తుమ్మెదలు. అమలనాది పిరాన్ అడియార్ చెన్నై ఆట్పడుத்த విమలన్ விண்ணவர்கோன் விரையார் பொழில் வேங்கடவன் நிமலன் நின்மலன் நீதிவானவன் நீள் மதிலரங்கத்தம்மான் తిరుక్కమల పాదం వందు ఎన్ కన్నినుళ్ళన ఒక్కిన్నదే. ఇక్కడ మరి కనపడుప్ప నిద్రపోవడం అంటే మొత్తం అంటే ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ వెంకటాద్రీశ, నువ్వు పవిత్రుడివి, ఆది మూలానివి, ఉపకారకుడివి, నీ గోవిందదాసులకు నన్ను రంగదాసుడిగా చేసినటువంటి దోషరహితుడివి, నిత్యసూరులకు స్వామి, పరిమళించే తోటలు కలిగినటువంటి తిరుమల వాస, నిహీన గుణ రహితుడివి, కాపాడమని వేడుకున్న వాళ్ళకి వదిలిపెట్టనని చెడ్డ పేరు వదిలిపెట్టావనే చెడ్డ పేరు లేనటువంటి వాడివి, నువ్వు అందరికీ శేషివి, వైకుంఠ వాసివి, దీర్ఘ ప్రాకారాలు గల శ్రీరంగ శేషశాయి, నీ పవిత్రమైన కృపాకటాక్ష ఆ శీతల నేత్రాలు ఇప్పుడు వచ్చి దాసుడి కన్నులలో చొరబడి వదిలిపోకున్నాయి. అంటే ఏమిటి? మత్తుగా నిద్ర. ఎలా అంటే నీ యొక్క తిరువడిగళ్ళు వచ్చి దాసుడి యొక్క నేత్రాల్లో చొరబడి ఉన్నాయ్యా, అందువల్ల మత్తు అని చెప్పడమేమో. మరి అవి నిద్రిస్తూ ఉన్నాయి కదా, అలా ఆ కన్నులు వచ్చి నా దృష్టి ఏమి నాకు లేకుండా చేశాయి, నీ తిరువడిగళ్ళు తప్ప అని చెప్పడమేమో. మరి అలా తయంగాదే చెలించకుండా ఎలాగా? పార్థర్కాయ్ అన్ను భారతం కై సైదిట్టు వెన్నపరం సుడర్ కోత్తంగాయతం పాడిల్ குறவை பிணைந்தயன் கோவலன் எத்துவார் தம்மனத்துள்ளான் இளவந்தை மேவியம்பிரான் தீர்த்த நீர் தடம் சோலை சூழ் తిరువేంగడం అడై నెంజమే. స్థిరంగా ఉండడం అంటే ఇది ఇచ్చారు. ఎందుకు చూద్దాం. ఓ అచంచలాదీశ, ఆనాడు అర్జునుడి కోసమని భారత యుద్ధం చేశావా, జయింప చేశావా అర్జునుడిని? పరంజ్యోతి స్వరూపుడివి కదా నువ్వు. అదే గొల్లరేపల్లిలో రాసక్రీడ అనుభవించినటువంటి నా గోపాలకృష్ణ పార్థసారథి అని స్తుతించే వాళ్ళ హృదయంలో ఉంటాట ఈయన. తిరువిడవెందైలో నిత్య కళ్యాణ పెరుమాళుగా ఉన్న నా ఉపకారకుడా. అంటే చెల్లించకుండా ఎక్కడెక్కడ ఉంటాడు ఈయన? తిరుమల కొండ మీద ఉంటాడు. ఇలా
ఆయన్ని స్తోత్రం చేసేటువంటి వాళ్ళ హృదయాల్లో ఉంటాడు. తిరువిడనందేలో నిత్య కళ్యాణ పెరుమాలుగా ఉంటాడు. పవిత్ర చక్రతీర్థం, శంఖతీర్థం, తోటలు కలిగినటువంటి తిరుమలలో నా మనస్సును లయింపచేసి నా భక్తిని అచంచలం అవ్వనట్టుగా, ఇంకా చంచలం కానట్టుగా చేసేసావు కదా స్వామి అని తిరుమలలో అలాంటి నువ్వు ఈ పవిత్ర చక్రతీర్థము, శంఖతీర్థము, తోటలు కలిగినటువంటి తిరుమల విషయంలో నా మనస్సును లయింపచేసి అక్కడి నుంచి కదలకుండా ఉండేట్టుగా చేశావు కదా స్వామి అంటున్నారు. పుక్కిరిందు ప్రవేశించి, ఎక్కడ నాలో ప్రవేశించినటువంటి శ్రీనివాస శీర్తములై గొప్ప చుబుకాలు, అంటే ఆవుకు ఉండేవి 4 చుబుకాలు కదా, అవి 4 రకాలట. శ్రీవారి కటాక్షం కూడా అడిగిన వాడికి అడిగినంత ఇవ్వటం, అడిగిన వాడికి వాడు కోరిన దానికంటే 2 ఇవ్వటం, ఏమి కోరుకోకపోయినా కూడా నిధిహేతుకంగానే పుష్కలంగా ఇవ్వటం, ఎంత వేడుకున్నా ఏమీ ఇవ్వకుండా ఉండటం, అర్హత అనర్హత చూడకుండా మోక్షాన్ని ప్రసాదించడం దీనికి ఉదాహరణ. చరిత్రలట ఎవరెవరు అర్హత అనర్హత చూసుకోకుండా అందరికి మోక్షాన్ని ఇస్తూ ఉంటారట. ఉదాహరణ ఏమిచ్చారు? తొండమాన్ చక్రవర్తి ప్రార్థించినట్లుగా చక్రాయుధాన్ని యుద్ధ సహాయం కోసం ఇచ్చాడా? రెండవది, శ్రీరంగం నుండి తిరువరంగ పెరుమాళ్ అరయరు వేయించేశారట. తిరుమలకు వచ్చి ఒకసారి తిరుమలయ్యప్పను మంగళాశాసనం చేసి వెళ్ళాలని వస్తే ఆయనకి ఎనలేని గౌరవం ఇచ్చి సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసి శేషవస్త్రము, మాల, చందనం, తాంబూలాదులు సమర్పించి ఆయన చేత మార్గళి అమావాస్య నుండి 23 రోజులు ఇయర్పాగానం విని మీరు ఈ సంవత్సరం పగల్పత్తు రాపత్తు ఉత్సవం అన్ని మా సన్నిధానంలోనే ఉండి జరిపించండి అని ఆదేశించి, అలాగే జరిగిన తర్వాత అనేక రకాలుగా సన్మానించి బహువేడుకతో సాగనంపారట. ఎవరిని? తిరుమలకు వచ్చారు తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ గారు శ్రీరంగం నుంచి. ఆయన చేత ఇయర్ప వినిపింపచేసుకొని ఉత్సవం పూర్తి చేయించుకొని ఆయనకు అన్ని మర్యాదలు చేయించి పంపించారనమాట. మూడవది ఏమిటి? పెరిగి తిరుమల నంబి గారు ఉన్నారు. పాపనాశనం నుంచి తీర్థం తెచ్చుకుంటున్నారు కదా, పాపం పెద్ద ఆయన నడవలేకపోతున్నాడు అని వేటగాడులాగా వచ్చి స్వేద తీరటానికి తీర్థం కావాలని అడిగి ఇవ్వనని చెబితే ఆ కొండకు చిల్లు పెట్టి నీళ్లు తాగింది నువ్వే కదా. ఆ కొండ తేలిక అవ్వటం గమనించినటువంటి నంబిగారు ఇలా చేశావేమిటయ్యా అని చింతిస్తే ఏం చేసావు? ఒక్క బాణం వేసావు, అక్కడ కొండ మీద వేసి ఆకాశగంగ తీర్థాన్ని పైకి రప్పించిన వాడివి నువ్వే కదా. ఇది ఒక అనుగ్రహమే కదా. అలా అక్కడ సాళవరాజు యుద్ధానికి సహాయం కావాలని అడిగాడు, నీ శంఖచక్రాలను అడిగాడు కదా. రామానుజుల వారు ఏం చెప్పారు నీకు? ఇక మీదట ఈ శంఖచక్రాలు ఎవరికి ఇవ్వకూడదయ్యా అని ఆజ్ఞాపించి ఉండటంతో నేను ఇవ్వనని వాక్కిచ్చావు కదా నువ్వు. అంటే ముందు పైవి 3. మొదటిదేమిటి? అడిగిన వాళ్ళకి అడిగినంత ఇవ్వటం అంటే ఉదాహరణ తొండమాన్ చక్రవర్తి. అడిగిన వాళ్ళకి 2 ఇస్తాడు అంటేనేమో అరయ్యర స్వామి ఉదాహరణ. ఏమీ కోరుకోకపోయినా నిధిహేతుకంగానే అనుగ్రహిస్తాడనే దానికి పెరిగి తిరుమల నంబి గారి కోసం ఆకాశగంగ తీర్థాన్ని పైకి రప్పించటం. అడిగిన వాళ్ళకి ఎంత వేడుకున్నా ఏమి ఇవ్వడు అంటే సాళవ మహారాజుకి శంఖ చక్రాలను ఇవ్వమని అడిగితే రామానుజుల వారు నన్ను ఎవరికి ఇవ్వద్దన్నారండి, శంఖ చక్రాలు తీయకూడదని చెప్పారు కాబట్టి నేను ఇవ్వనని చెప్పాడు కదా. అది అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండటము అంటే. అలా అలా కృప చేస్తావు కదా స్వామి నువ్వు. కొడై నిరైక్కుం అంటే కొండలని నిండించేటువంటి అంటే ఏమిటి? రామానుజుల వారి శ్రీముఖం చూసి కొల్లవనిటికి మోక్షాన్ని ఇచ్చావా లేదా నువ్వు? అలాంటి వాడివి నువ్వు. உரியை முத்தத்துருட்டி நின்னாடுவார் நறுனை பால் பெயர் நன்னாகத் தூவார் செருமென் கூந்தல் அவித்திளைத்து எங்கும் அறிவழிந்தனர் ఆయిప్పాడి ఆయరే. వన్నమాడంగల్ సూజులోది ఇది, అందులోది ఈ పాసురం. శ్రీకృష్ణుడు పుట్టాక ఆ వార్త విన్న సంతోషంలో ఉన్న రేపల్లెలో ఉన్న గోపాలకులంతా గోపికలంతా కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి కుండల్లో ఉన్న పాలు, వెన్న, నెయ్యి అన్ని కూడా దొర్లించటం,
ఇంకా ఉన్న కొండలోని ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవటం, మార్వాడి వాళ్ళు హోలీ పండుగ రోజు రంగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పూసుకొని రాసుకున్నట్లుగా చేస్తూ గోపికలు ఒత్తుగా ఉన్నటువంటి జుట్టు విడిపోతే పరుగులెత్తి బుద్ధి లేని చిన్నపిల్లల్లా చేశారు. ఇంతకీ కారణం ఏమిటి? కృష్ణుడు జన్మించాడు అంటే ఇక్కడ ఏమిటి, కుండలు నిండుగా ఉన్నాయి అని చెప్పడానికి ఇదిగో ఆనాడు కుండలు నిండుగా ఉన్నటువంటి వాటన్నిటిని వీళ్ళు ఆనందంతో ఇలా చల్లుకున్నారు కదా అనేటువంటి వార్త కృష్ణుడు జన్మించాడనే వార్త వినటంతో ఆనందం పట్టలేక కదా కుండలు నిండుగా ఉన్నటువంటి పాలు, వెన్న, నెయ్యి అన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకున్నారు. అది అలాగ వళ్ళల్ పెరుంపసకుడ. ఈ వళ్ళల్ అనే దానికి ఉదాహరణ చెబుతున్నారు. శ్రీ ఆళ్వందాన్, శ్రీ పరాశర మహర్షిని ఉదారులు అన్నారట. మరి ఎందుకన్నారో నాకు ఈ చరిత్రలు అయితే తెలియవండి, తర్వాత మీకు ఆపిన తర్వాత మీకు తెలిస్తే చెప్తారు. మళ్ళీ అలానే శ్రీ కోరత్తాழ்వాన్ అన్నారట. కోరత్తాழ்వాన్ తిరుమంగయ్యాళ్వాలని ఉదారులు అన్నారట. తిరువరంగత్త మొదనాళ్ళు ఎంబెరమానాలని ఉదారులు అన్నారట. మడవాడ మామూలు వడక్కు తిరువీధి పెళ్ళయ్య గారిని ఉదారులు అన్నారట. అలానే ఉదార స్వభావుడు శ్రీ వెంకటేశుడు కూడా అంటూ ఎలాగాట, తెల్లియారు పలరు కైతొజుం దేవనార్ వళ్ళల్ మాలిరుం సోలై మనాలనార్ పళ్ళి కొళ్ళు మెడత్తు అడికొట్టిడ కొళ్ళు మాగిల్ నీ కూడిడు కూడలే. మళ్ళా నాట్యారు తిరుమడిలోకి వచ్చాం. ఓ కోడల దైవమా, ఓ ఆ వెంకటాద్రీసుడే తిరుమాలి రొంజలైలో పరమస్వామి అనే పేరుతోటి వరద కటిహస్తాలతోటి నిలిచి ఉన్నాడు కదా. తెన్నాచార్య ప్రపన్నులు అనేక మంది వాడందరి చేత అనేక మంది చేత నమస్కరింపబడుతూ ఉన్నాడు కదా. అటువంటి ఉదారుడు అజగర కోయల్లో ఉన్నటువంటి అజగరులకు అంటే మణవాళనకు పేరు, అంటే అజగర పెరుమాళకు మణవాళను. తిరుమల గర్భగృహం భోగ శ్రీనివాసమూర్తికి కూడా అజగర్ అనే పేరుట. ఆయన అటువంటి వారలు శ్రీరంగమున అజగే మణవాళం రాత్రి వేళ శయనించు దాసురాలు పాదసేవ చేయు భాగ్యం కలిగినట్లయితే. ఇది గోదమ్మ అడుగుతుంది. ఆ వెంకటాద్రీసుడే తిరుమాలి రంజోలైలో వేంచేసి ఉన్నాడు అని అందరూ పెద్దలందరూ నమస్కరిస్తూ ఉంటారు. ఆ ఉదారుడే సుందరబాహు పెరుమాళుగా వేంచేసి ఉన్నాడని కదా చెప్తున్నారు. ఆయనే తిరుమల గర్భగృహంలో కూడా భోగ శ్రీనివాసమూర్తిగా ఉన్నాడు, ఆ పేరు కలిగి ఉన్నాడు ఆయన. శ్రీరంగంలోనేమో అజగే మణవాళంగా రాత్రిపూట శయనంలో ఉండేటువంటి ఆయనగా ఉన్నాడు. శయనించు దాసురాలు పాదసేవ, అలాంటి శయనించేటువంటి ఆ స్వామికి దాసురాలు ఆండాళము కోరుకుంటోంది నాట్యార్ తిరుమలలో. పాదసేవ చేసే భాగ్యం గనక నాకు కలిగినట్లయితే, అదేది కూడిలో చక్రం అనేదో వేసి అక్కడ అనమాట ఈ నవాంశ చక్రంలో ఉన్న గీతలు సరి సంఖ్యలో వచ్చేటట్లు చెయ్యమ్మా. ఆ ఉదార స్వభావుడు అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇస్తాడు కాబట్టి నా ప్రార్థన తప్పకుండా ఫలిస్తుంది సుమి అంటోందట గోదమ్మ. అలా ఏమిటి ఉదారుడు అంటే ఆయన ఉదారుడు కాబట్టి నాకు ఇస్తాడు అన్నది కదా గోదమ్మ. అందుకని ఆ ఉదారుడు తప్పకుండా నా ప్రార్థన తీరుస్తాడు అంటూ పెరుంపసుక్కల్, పెద్ద పశువులు. ఆవు ఎలా ఉంటుంది, తను అప్పుడే ప్రసవించిన దూడకు పాలిస్తూ ఉంటుంది ప్రీతితోటి. ఆ సమయంలో తాను ముందుగా అయినటువంటి దూడ పాలు తాగటానికి వచ్చినా కూడా దగ్గరికి చేరనివ్వదు, కొమ్ములతో పొడుస్తుంది, వెనక్కాలతో తరిమేస్తుంది. అలాగే ఈ తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారు కూడా పరమ పదవాసులైనటువంటి నిత్యసూరులు వస్తే ఇప్పుడు కాదండి మీకు దర్శనం, కాసేపు వెయిట్ చేయండి అని చెప్తాట. ఈ బద్ధాత్మ జీవాత్మలైన మనకు మాత్రం ధర్మ దర్శనం ఇచ్చి కటాక్షిస్తూ ఉంటాడట. ఎందుకు ఉదాహరణ ఏమిటంటే మనకేమో 20 గంటల కాలం దర్శనం అట, నిత్యసూరులకు 20 నిమిషాలు మాత్రం దర్శనం. అంటే ఏకాంత సేవ సమయంలో నిత్యసూరులకు దర్శనం, మిగతా సమయం మొత్తం మనకి దర్శనం అన్నమాట. మరి ఆయనకి ఏకాంత సేవ ఇప్పుడు 20 నిమిషాలు మాత్రమే, మళ్ళీ వెంటనే కోవిల తలుపులు తీస్తున్నారు కదా. అంచేత నిత్యసూరులు ఆవు ఎలాగైతే ముందు పుట్టినటువంటి దూడల్ని కాళ్ళతోటి తన్ని ఇప్పుడు పుట్టిన దూడను చూసుకొని ముందు పుట్టినటువంటి దూడని దగ్గరికి రానివ్వదు, ఈ తిరువేంగరముడయాను కూడా మన మీద ఉన్నటువంటి వాత్సల్యంతో మనకి 20 గంటలు దర్శనం ఇస్తున్నాడు. పాపం నిత్యసూరులకి 20 నిమిషాలు మాత్రమే.
నీంగాదా తరగని సెల్వం అంటే కైంకర్య సంపద నిరైందు అనుగ్రహించబడి ఉండటం. ఇది ఈ పాశ్రం యొక్క అర్థం. ఓంగి ఉలగలంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவை குச்சாத்தி நீராடினால் தீங்கிந்தினாடெல்லாம் திங்கள்